मोटापे का वाहिद इलाज बगैर किसी दवा और एक्सरसाइज के 1 घंटे में 500 ग्राम से लेकर 1 किलो तक वजन कम किया जाएगा। नई टेक्नोलॉजी के जरिए ट्रीटमेंट किया जा रहा है SPS स्लिमिंग एंड ब्यूटी क्लिनिक में। इस इलाज से आपको किसी भी तरह के साइड इफेक्ट्स भी नहीं होंगे। कलर इंप्रूवमेंट, पिंपल्स और डार्क सर्कल्स के लिए भी आप आ सकते हैं SPS स्लिमिंग एंड ब्यूटी क्लिनिक, हैदराबाद, एबर्ट्स बिसाइड अग्रवाला स्वीट हाउस। स्क्रीन पर दिए गए नंबर्स पर कॉन्टैक्ट करें। अस्सलाम वालेकुम नाजरीन, मैं हूं मोहम्मद अब्दुल हकीम। आइए देखते हैं आज का ये खबरनामा। जुबली हिल्स के इलाके फिल्म नगर में गैर कानूनी तरीके से गवर्नमेंट लैंड पर एक टेम्पल तामीर किया जा रहा था, लेकिन भारी पुलिस फोर्स को रखकर वहां से सब कुछ हटा दिया गया तेलंगाना हुकूमत की जानिब से। पर बजरंग दल के कारकुनों ने धरना देते हुए वहां देखे गए हैं। आइए देखते हैं ये रिपोर्ट। దేవాలయాన్ని మరి ఎవరో అమ్మేశారంట, ఎవరో కొనేశారంట. మరి భారతదేశంలో దేవాలయాలు అమ్మటానికి ఎవరు హక్కు ఉంది, కొనడానికి ఎవరు హక్కు ఉంది? దీనికోసం హిందూ సంస్థలు, బజరంగ కార్యకర్తలందరూ కూడా ప్రయత్నం చేయడం జరిగింది. అయితే పోలీసు వారు హామీ ఇచ్చారు, ఏమని, ఇక్కడికి ఎవరో రారు, మీరు రాబకండి, అవతల వారు రారన్నారు. వారి మాట నమ్మి మేము ప్రశాంతంగా ఉన్నాం. కానీ నిన్న అవతల పక్షం వారు ఎవరైతే రాజకీయ కబంధో హస్తాల్లో ఇరుక్కుపోయి ఉందో, అనేక దుర్మార్గుల చేతుల్లో ఇరుక్కుపోయిందో, వారు ఆ విగ్రహాన్ని తొలగించారు. పోలీసు వారి దగ్గరే ఉన్నారు. ఇవాళ ఈ తప్పిదానానికి, మా ఉద్యమానికి కారణం పోలీసు వారని చెప్పి మేము ఖచ్చితంగా చెప్తున్నాం. మరి ఇప్పుడే మా కార్యకర్తలను అరెస్ట్ చేయడం జరిగింది. ఇది చాలా తప్పండి. ఈ విధంగా మా హనుమంతుడి విగ్రహం ఎక్కడికి తీశారో, హనుమంతుడి విగ్రహం అక్కడ తీసుకొచ్చి పెట్టే వరకు కూడా అవసరమైతే హైదరాబాద్, భాగ్యనగర్ బంద్ కూడా పిలిపించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖబర్దార్, ఖచ్చితంగా ఇప్పుడు హనుమంతుడి విగ్రహానికి నుంచి పైన తీసుకొచ్చి పెట్టాలి, ఇక్కడి నుంచి వెళ్ళాలి. జై హనుమాన్, జై హనుమాన్. ఏదైతే ఈ యొక్క హనుమంతుని విగ్రహాన్ని అక్రమంగా భక్తుల వరకు తెలియకుండా ఆ విగ్రహాన్ని తీయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు ఎక్కడి నుంచి అయితే ఆ విగ్రహాన్ని తీసిందో అక్కడనే ముందు పెట్టాలి. ఆ తర్వాత దానిపైన మనం ఆ యొక్క ఏదైతే ఈ మందిరం నిర్మించడం కోసమే ఇవాళ మేమందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఈ యొక్క దీన్ని ఎవరైతే ఈ యొక్క హనుమంతుని విగ్రహాన్ని తీసిందో ఆ దోషులను వెంటనే పట్టుకోవాలి, వాళ్ళని అరెస్ట్ చేయాలి. ఆ యొక్క హనుమంతుని విగ్రహం అక్కడ పెట్టడం కోసం, ఇక్కడ ఏం జరిగిందనే విషయాన్ని తెలుసుకోవడం కోసం మేము ఇక్కడ వచ్చాం. స్వామీజీ అందరం కూడా శాంతియుతంగా ఆందోళన చేయడానికి, వాస్తవ విషయం తెలుసుకోవడానికి వచ్చాం. ఇవాళ పోలీసులను పెట్టి ప్రభుత్వం కానీ, ఎవరైతే ఇవాళ భూమిని ఆక్రమించుకున్న వాళ్ళు కానీ బలవంతంగా కనుక హనుమంతు విగ్రహాన్ని తొలగించి వాళ్ళు ఏదో చేస్తామనుకుంటే మాత్రం ఇది సాధ్యం కాదని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. ఎట్టి పరిస్థితుల్లో కూడా భక్తుల యొక్క మనోభావాలను దెబ్బతీస్తే మేము చూస్తూ ఊరుకోం. తప్పక హనుమంతుని యొక్క విగ్రహాన్ని అక్కడ పెట్టవలసిందే. వాస్తవమైన విధంగా అక్కడ ఎక్కడైతే ఉండేనో అక్కడే మందిరం నిర్మించాలి. దానికోసమే మేమందరం కూడా కట్టుబడి ఉన్నాం. ఇవాళ దాన్ని తొలగించినందుకు నిరసన తెలపడం కోసమే ఇక్కడికి వచ్చామని చెప్పి సందర్భం Come on.
అంతే ప్రైవేట్ ప్రాపర్టీ అనేది राजशेखर अधिकार नागरिक के रूप में मेरे को फंडामेंटल राइट है ये सब बात है। आप मंदिर के दर्शन करो बस उतना ही, हमको दूसरा करने की जरूरत है। मंदिर का प्राइवेट प्रॉपर्टी मंदिर का प्राइवेट प्रॉपर्टी ठीक है, आप प्राइवेट प्रॉपर्टी बोले ना, सुनिए 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 सुनो सुनो प्राइवेट प्रॉपर्टी बोलना बोल रहा हूँ, आपके समक्ष में हम जाएंगे, आपके समक्ष में हम जाएंगे। अब ये ऐसा करना अच्छा नहीं है। आप सूर्या करो हमको उसमें क्या आप क्या कर रहे हैं, आप क्यों कर रहे हैं ये बताओ। हम अंदर नहीं गए, अंदर नहीं गए हम अंदर नहीं गए, आपके लिए खड़े हम अंदर नहीं गए। ఎవరైతే అన్యాయంగా గుడి కొట్టిండ్రో దానికి మేము ప్రొటెక్షన్ చేయాలని అప్లికేషన్ ఇస్తే దొంగలను సాధించి మమ్మల్ని ఏమో అరెస్ట్ చేస్తారట. గుడి నెట్టండి మీరు. విజువల్ తీసుకోండి.
अस्सलाम वालेकुम नाजरीन, आपसे ये गुजारिश है, अगर अब तक आप हमारे चैनल को सब्सक्राइब नहीं करे हैं तो सबसे पहले सब्सक्राइब कर दीजिए, फिर इसके बाद बेल आइकन बटन को दबा दीजिए, तो आपको हमारी आने वाली हर वो अपडेट सबसे पहले आपको मिल जाएगी। और लाइक और शेयर करना ना भूलें। 7H न्यूज़, सिर्फ आपकी आवाज़।